మీరు అసలు ఎంత పెద్ద పని అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అసెస్ చేసి జెనెటిక్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ కండిషన్స్, ఇంకా ఏమన్నా కోమార్బిడిటీస్, హ్మ్. ఇంకా హ్యాబిట్స్, వాళ్ళ అన్నీ అసెస్ చేసిన తర్వాతే మీరు సజెస్ట్ చేయగలుగుతారు నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయాలి? అని. అండ్ సమ్ టైమ్స్ ట్రీట్మెంట్ వాళ్ళ ఉన్న సైకలాజికల్ కండిషన్‌ని బట్టి కూడా వేరీ అవుతది. రైట్. కొందరు బాగా యాంగ్షియస్ అయిపోతారు. ఒక్క సైకిల్ అంటే న్యాచురల్ ట్రాకింగ్ సైకిల్ నెగెటివ్ రాంగానే అసలు ఏడ్చేసి అంటే దే గో టు ఎంత ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటదంటే ఆ యాంగ్షియస్‌నెస్ కొన్నిసార్లు దాన్ని బట్టి కూడా డాక్టర్ డెసిషన్ మారిపోయిద్ది. ఓహో! అంటే ఇప్పుడు నేచర్‌కి టైం ఇవ్వాలి. కన్సెప్షన్ ఈస్ నాట్ అందరూ ఏమనుకుంటారంటే ఓహ్! ఈ మంత్ ట్రై చేసాం. అవ్వలేదే అంటే ఇంకేదైనా అబ్నార్మాలిటీ ఉందా మాకు అనుకుంటారు. అది ఆ బట్ మూమెంట్ అండి. ఆ 2 పింక్ లైన్‌లు రావడం, ఒక పింక్ లైన్ రావడం. ఇట్స్ యాక్చువల్లీ ఎ వెరీ సిగ్నిఫికెంట్ మూమెంట్. యెస్. మనం క్యాజువల్‌గా అంటే స్టాటిస్టికల్లీ మాట్లాడుకోవచ్చు కానీ, హ్మ్. ప్రతి వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎంత డిసప్పాయింట్‌మెంట్ వస్తుంది యెస్. కదా! ఒక్క క్షణం. యెస్. అదే ఇది చాలా అంటే ఇండివిడ్యువలైజ్డ్‌గా చెప్తేనే అర్థమవుతది. మామూలుగా త్రూ దిస్ మీడియా వి టాక్ ఇన్ జనరలైజ్డ్‌గా చెప్తాం మేము ఏది చెప్పినా గూడా. అదే. ఇప్పుడు ఒక కపుల్ ఉంటారు. 2 మంత్స్ న్యాచురల్‌గా ట్రై చేస్తారు. అవ్వట్లేదు మాకు అన్నీ బావున్నాయి, అన్నీ బావున్నాయి. మేము బావుంటాం అవ్వట్లేదు అని కంగారు పడతారు. నేచర్‌కి కొంచెం టైం ఇవ్వాలి. అంటే ఎవ్రీ మంత్ అదే ఎగ్ వచ్చి అన్నీ అట్లా జరిగిపోవు గదా బాడీలో. అవును. దిస్ 2 అండ్ కన్సెప్షన్ ఈజ్ లైక్ ఇట్స్ అ వెరీ అంటే నేచర్ బ్యూటీ ఎంత ఉంటదంటే ఇఫ్ వి సీ ద రోల్ ఆఫ్ ఆ ఎగ్ ట్రావెల్ అయ్యి ఆ ట్యూబ్ ఆ ఎగ్‌ని తీసుకొని ఆ స్పర్మ్ ఆ ట్యూబ్‌లోకెళ్ళి అయి 2 కలిసి మళ్ళీ అన్ని అక్కడ స్పెర్మ్స్‌లో ఒక స్పెర్మ్ ఎళ్లి ఓ అది లక్షల్లో ఇట్ ఈస్ సో ఒకటే ఎళ్ళిద్ది. వియర్డ్ కదా! అండ్ దెన్ అక్కడ ఎంబ్రియోకి ఆ ట్యూబ్ న్యూట్రిషన్ అందించాలి. మళ్ళీ ఆ ఎంబ్రియో కదిలి యుట్రస్‌కి అలా వస్తుంటే ఆ యుట్రస్ పట్టేసుకోవాలి ఆ ఎంబ్రియోని. అక్కడ సమ్ 496 జీన్స్ యాక్ట్ అవుతాయి ఫర్ దట్ ఎంబ్రియో యుట్రస్ ఎంబ్రియోని యాక్సెప్ట్ చేసే దగ్గర ఇన్ని జీన్స్ ఇంటర్‌ప్లే ఉంటది. అండ్ హార్మోన్స్ ఇంటర్‌ప్లే ఉంటది. ఇమ్యూన్ రెస్పాన్స్ ఇంటర్‌ప్లే ఉంటది. స్పెర్మ్ బాడీకి యాంటీబాడీ. దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మళ్ళీ ఎంబ్రియో ఈస్ అన్ యాంటీబాడీ. దిస్ సో వాస్ట్ సబ్జెక్ట్ అది. మనం గ్రాంటెడ్‌గా తీసేసుకుని అలా అయిపోయింది. అంటే ఇదివరకు గంపెడు పిల్లల్ని కనేసేవారు. ఇప్పుడు ఆ! ఇప్పుడు మనం విడమర్చి చూస్తున్నాం కాబట్టి ఇంత ప్రాసెస్ అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది సృష్టికర్త అద్భుతం ఇది అని. అండ్ యాక్చువల్లీ చూస్తే. ఇంకా కూడా టెక్నాలజీ హాస్ నాట్ రీచ్డ్ టు అ స్టేజ్ వేరెన్ వి కెన్ అసెస్ 100%. అందుకే మేము ఐవీఎఫ్‌కి సక్సెస్ రేట్ ఎప్పుడు చెప్పినా కూడా 75% దగ్గరే ఆగిపోతాం. ఇంకా హ్మ్. 25% మాకు తెలీదు.